ఈరోజు మనకు ప్రణీత్ టోఫు బుర్జీ ఎలా చేయాలో చూపిస్తాడు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ మనం వాటిని క్యూబ్స్గా కట్ చేసుకొని వాటర్లో కాసేపు ఉడికిద్దాం. ఆనియన్స్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని, అట్లనే టొమాటోస్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని, ప్యాన్లో ఘీ వేసుకొని మన ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ అందులో వేసి కాసేపు వాటిని వేద్దాం. తర్వాత ఆనియన్స్ని వేసి కాసేపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేద్దాం. నీట్గా వేసుకోండి, ఇలా గలీజ్గా కాదు. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది స్మెల్ పోయేంత వరకు వేయించుకుందాం. ఆ తర్వాత టొమాటోస్ని ఇందులో వేసుకుందాం. ఇది కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం అలా కలుపుకొని, ఇందులో పసుపు వేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, ఇంకొక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా కలిపి కాసేపు మసాలా పట్టేంత వరకు ఉంచుతాం. ఇప్పుడు టోఫుని మనం ఇలా పొడి పొడిగా చేసుకుందాం. మసాలా మొత్తం బాగా పట్టాక అందులో కొన్ని వాటర్ వేసుకొని కాసేపు ఉడికిద్దాం. ఇందులోకి మనం ఆల్రెడీ పొడి చేసుకున్న టోఫుని అందులో వేసి కాసేపు ఉడికిద్దాం. కసూరి మేతి అనేది ఆప్షనల్, మన ఇంట్లో ఉంటే ఇలా క్రష్ చేసుకొని దానిపైన వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేద్దాం. ఇప్పుడు టోఫు బుర్జీని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అయిన టోఫు బుర్జీ రెడీ అయిపోయింది. ఇది క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. పన్నీర్కి ఇది రీప్లేస్ చేసుకొని కూడా తినొచ్చు. డైట్లో ఉన్న వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసుకొని తినండి, చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.